చిన్న చిన్న చేపల కూరండి. ఈ చిన్న చేపలు చూస్తే మీకేం గుర్తొస్తుంది? చిన్నప్పుడు అమ్మ వాళ్ళు కూర్చొని చేసేది గుర్తొస్తుందా? మీకు ఈ చిన్న చేపల కూర ఇష్టమైతే కామెంట్లో నాకు తెలియపరచండి. అసలు చేయటం ఎంత కష్టమో కూర టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. అసలు మా అమ్మ చేసే పద్ధతిలోనే నేను కూడా కూర్చొని అన్నీ ఈ విధంగా చేస్తున్నాను. అదిగోండి మా అమ్మ కూడా ఇలాగే కూర్చొని అది తీసుకురా ఇది తీసుకురా అంటే అన్నీ తెచ్చి అలా పెట్టేవాళ్ళం. కూర్చొని ఇలాగే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేస్తూ ఉండేది. నేను చూస్తూ ఉండేదాన్నండి చిన్నప్పుడు. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఈ చిన్న చేపల కూర చేస్తున్నాను. మట్టి డేక్షాలో చాలా బాగుంటుందండి చిన్న చేపల కూర. ఎక్కువ మసాలాలు అయితే ఏమీ వేయలేదు. ఈ చిన్న చేపలే మనకి టేస్ట్. అందుకే వీటిలో ఇక మసాలాలు వేసి ఆ టేస్ట్ మనం మిస్ అవ్వకుండా ఉండాలంటే మామూలుగా మన చిన్నప్పుడు మన అమ్మ ఎలాగైతే వండిందో, మా అమ్మ ఎలా వండిందో నేను అలాగే వండుతున్నానండి. చూడండి, ఇది మనం పులుసు పెట్టుకోమండి. దీన్ని డేక్షాకి ఎగిరిపోవాలి, గిన్నెకి అడుగంటాలి. అప్పుడే ఈ కూర టేస్ట్ ఏంటో తెలుస్తుంది మనకి. ఎప్పుడు కూడా ఈ చిన్న చేపల్ని మనం పులుసు అనేదే పెట్టుకోకూడదండి. దీన్ని మనం ఇగురులాగే చేసుకోవాలి. నేను కూడా మా అమ్మ చేసినట్లే చేస్తున్నాను. చూసారా, ఆ మసాలాని ఈ మసాలాని ఏమీ వేయట్లేదు. చాలా సింపుల్గా. ఇదిగోండి చూసారా, ఈ చేపలు అసలు ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి. గుప్పిల్లో ఎన్ని చేపలు వచ్చినాయో చూడండి. చాలా బాగున్నాయి కదా. నాకైతే భలే అనిపించిందండి. నేనైతే ఇంత చిన్న చేపలని ఎప్పుడు చేయలేదు. మా అమ్మ చేయటమే నాకు తెలుసు. నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. నేనైతే చాలాసార్లు ట్రై చేశానండి. ఈ చేపలు నాకు దొరకలేదు. ఇప్పుడు దొరికినాయి, ఇంటికే వచ్చినాయండి. ఇల్లమ్మట అమ్ముతుంటే తీసుకున్నాను. అయితే 100 రూపాయలకే వచ్చినాయి. కానీ చేయటం కష్టమని ఎవరు తీసుకోరు. దీని టేస్ట్ తెలిసిన వాళ్ళు మాత్రం కష్టమైనా సరే చేసుకొని తింటారు. బాలింతలకి పాలిచ్చే తల్లులకి చాలా మంచిదండి.